నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఎన్నికల బృందం పర్యటన ఓటర్ల జాబితాలో అవకతవకలు ఫిర్యాదులపై ఆరా. కాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ ఆందోళన పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్పై నిరసన. బాదాద్రి ఏజెన్సీలో హై అలర్ట్ తెలంగాణ ఛత్తీస్గఢ్లో పోలీసుల కూంబింగ్. కోవిడ్ పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి జాగ్రత్తల చర్చ. భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు కొత్తగా 328 మందికి పాజిటివ్. చెక్ రిపబ్లిక్ ప్రేగ్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం 15 మంది మృతి 20 మందికి గాయాలు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024తో పాటు రాబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్కే గుప్తా, హిర్దేశ్ కుమార్, అజయ్ భాదో తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు. విజయవాడలోని నోవెటల్ హోటల్లో 2 రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు, రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సమీక్షిస్తారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రణాళిక తదితరాలపై జిల్లా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో ఈసీఐ బృందం చర్చించనుంది. అలాగే రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమీక్షించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగియనుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమలలో టీటీడీ సర్వదర్శన టోకెన్లను జారీకి శ్రీకారం చుట్టింది. టీటీడీ శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతి మహానగరంలోని 9 ప్రాంతాలలో 90 కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను అందిస్తుంది. టోకెన్ల జారీతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది టీటీడీ. వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల జారీపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ నుంచి అందిస్తారు. వారి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత రాత్రి నుంచి అంటే మిడ్నైట్ 12 o'clock నుంచి కూడా భక్తులకి సర్వదర్శన టోకన్లు అయితే ఇష్యూ చేసేటువంటి పనిలో కూడా పూర్తిగా టీటీడీ నిమగ్నమైంది. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నాము. గత రాత్రి మనం చూసుకున్నట్టయితే విపరీతమైనటువంటి జనాలు, దాదాపు 3 నుంచి 5 వేల మంది జనాలు తమకందరికీ టోకన్స్ ఇష్యూ చేయాలనేటువంటిది పెద్ద ఎత్తున కూడా ఇక్కడ
శ్రీవారి భక్తులందరూ కూడా తోపులాట చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా తిరుపతికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా వాళ్ళందరినీ నిరోధించారు. టీటీడీ ఉన్నతాధికారుల నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా ఈ యొక్క సర్వదర్శన టోకన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇష్యూ చేసేటువంటి పనిలో కూడా టీటీడీ నిమగ్నమైంది. ప్రస్తుతం మనం ఈ యొక్క అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భక్తులు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి కావాల్సినటువంటి టోకన్స్ను తీసుకునేటువంటి పనిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఆర్ఆర్ రామకృష్ణ రోడ్డు క్వార్టర్స్ ఫ్రీగానే ఉన్నాయి. మేము ఇట్లా ఉంటుందని అనుకోలేదు, ఇక్కడికి వచ్చాక ఫ్రీగానే ఉంది. అంతే, అక్కడే వచ్చింది అరే రామకృష్ణ గుడి దగ్గర, కానీ ఖాళీగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, దొరుకుతారు. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టోకన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా ఇష్యూ చేస్తున్నారు. ఈ యొక్క 9 కేంద్రాల్లో కూడా మనం చూసుకుంటే 90 కేంద్రాల్లో కూడా పూర్తిగా కూడా ఈ యొక్క టికెట్స్ ఇష్యూ చేసేటువంటి పనిలో కూడా ఉన్నారు. అంటే స్థానికులు కావచ్చు, స్థానికేతరులు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ యొక్క టికెట్లు తీసుకునేటువంటి పనిలో కూడా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా కూడా నిమగ్నమైనట్టు మనకు తెలుస్తుంది. ఉచిత సమయ నిర్దేశ సర్వదర్శనం టోకన్లు అంటే వాళ్ళు కేటాయించినటువంటి టైంలోనే వాళ్ళు తిరుమలకు చేరుకోవాలి. ముందుగా కూడా ఎవరు తిరుమలకు చేరుకుని ఇబ్బందులు పెట్టొద్దు అనేటువంటిది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సమాచారం అంటే భక్తులందరి యొక్క సమాచారం అయితే ఇప్పుడు ఇచ్చినట్టు ఉంది. అంటే గత రాత్రి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 3 నుంచి 5 వేల మంది భక్తులు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఎవరికీ కూడా అంటే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే అంటే ఎక్కువ మంది భక్తులు వచ్చి తోపులాటలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరినీ నైట్ 12 గంటల పైన క్యూ లైన్లోకి కూడా అనుమతించారు. క్యూ లైన్లోకి అనుమతించిన తర్వాత వారి యొక్క అంటే గోవిందనామ స్మరణలు ఎక్కువ కావడంతో కూడా వాళ్ళ యొక్క ఓపికని తిరుమల తిరుపతి దేవస్థానం అర్థం చేసుకుని గత రాత్రి 1 గంట నుంచి కూడా ఈ యొక్క టికెట్లు అంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లు ఇష్యూ చేసేటువంటి పనిలో కూడా పూర్తిగా కూడా నిమగ్నమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న రాత్రి నుంచి టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు. ఇప్పటికీ అంటే 1వ తేదీ వరకు పూర్తి దర్శనాలు అయ్యేంత వరకు కూడా ఈ యొక్క టికెట్లు ఇష్యూ చేస్తూనే ఉంటారు. మరి కొద్దిసేపటి మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం 25వ తేదీకి పూర్తి స్థాయిలో కూడా టికెట్లు ఇస్తూ ఉన్నారు. 25వ తేదీకి సంబంధించినటువంటి టోకన్స్ ఇప్పటికీ జారీ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా టోకన్లు తీసుకుని శ్రీవారిని పూర్తి కూడా మనస్ఫూర్తిగా కూడా ప్రార్థించుకునే విధంగా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, భూదేవి కాంప్లెక్స్, తిరుపతి. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సేవ్ డెమోక్రసీ పేరుతో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రతిపక్ష ఎంపీల మహాధర్నా మొదలైంది. పార్లమెంట్ ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన 146 మంది ఎంపీలు హాజరవుతున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ ఉక్కుపాదంతో అణిచివేసే యత్నం చేస్తుందని వ్యక్తులు ఆరోపించారు. కేవలం హోంమంత్రి ప్రకటన కోరినందుకు ఇంతమంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం చరిత్రతో ఎక్కడైనా జరిగిందా అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంపీ దిగ్విజయ్ సింగ్ నిలదీశారు. जोरदार तालियों से आप स्वागत करेंगे सबका। हम दिल्ली प्रदेश कांग्रेस कमेटी की ओर से मंच पर सभी नेताओं का और तमाम दिल्ली के उन हजारों कार्यकर्ताओं का आभार व्यक्त करते हैं जो एक छोटी सी कॉल पर वर्किंग डे में बावजूद सुबह सर्दी थी हजारों की तादाद में दिल्ली में जंतर मंतर की तरफ कूच कर रहे हैं। मैं पुलिस से फिर अनुरोध कर रहा हूँ, पालिका निकेतन में हमारे वर्कर्स को रोका जा रहा है। नेशनल कांग्रेस, डीएमके, आप पार्टी, सीपीआई, सीपीएम, एनसीपी, आरएसपी और आरजेडी के तमाम वरिष्ठ नेता मंच पर पहुंच चुके हैं। उन सब के लिए क्योंकि ये देश को और लोकतंत्र को बचाने की लड़ाई के लिए सब इकट्ठा हुए हैं। जोरदार तालियों। పార్లమెంటులో ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎండగట్టేందుకు మోదీ సర్కార్ వైఖరిని తేటతెల్లం చేసేందుకే ఈ నిరసన అని ఆయన అన్నారు. कर रहे हैं। मैं पुलिस से फिर अनुरोध कर रहा हूं,
बालिका निकेतन पे हमारे वर्कर्स को रोका जा रहा है। नेशनल कांग्रेस, डीएमके, आप पार्टी, सीपीआई, सीपीएम, एनसीपी, आरएसपी और आरजेडी के तमाम वरिष्ठ नेता मंच पर पहुंच चुके हैं। उन सब के लिए, क्योंकि ये देश को और लोकतंत्र को बचाने की लड़ाई के लिए सभी इकट्ठा हुए हैं, जोरदार तालियों से आप स्वागत करेंगे सबका। हम दिल्ली प्रदेश कांग्रेस कमेटी की ओर से मंच पर सभी नेताओं का और तमाम दिल्ली के उन हजारों कार्यकर्ताओं का आभार व्यक्त करते हैं जो एक छोटी सी कॉल पर वर्किंग डे में बावजूद सुबह सर्दी थी, हजारों की तादाद में दिल्ली में जंतर मंतर की तरफ कूच कर रहे हैं। मैं पुलिस से फिर अनुरोध कर रहा हूं। और कारण क्या रहा? कारण यह है कि हम चाहते थे क्या अभी तक कितने सांसद कभी निलंबित किए गए हैं? और कारण क्या रहा? कारण यह है कि हम चाहते थे कि जिस प्रकार से सदन में 2 लोग घुसे। యాన్యువల్ రిపోర్ట్ పై సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వెతికి పట్టుకొని మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉంది, బట్ దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తున్నాము. సప్లై డిమాండ్ చైన్ మీద దృష్టి పెడతాము. ది పీపుల్ హూ ఆర్ ఎంకరేజింగ్ దిస్ at higher level, maybe at rich and the well-to-do also. So we'll be focusing on them, not just the ganja which is being sold or consumed on the streets by the ordinary or even the labor class people, but the supply and demand at high end and the rich and higher segments of society, higher echelons of the society will be specially focused. We'll be also improving our training. We'll be strengthening resources wise. So the new dogs, sniffer dogs that are specifically trained only for sniffing these narcotics and drugs. So there is a plan we'll be developing. Right now we have sniffer dogs, but they are also trained for sniffing explosives. So the efficacy పెంచాలంటే మనం ఇంకా ఎక్స్క్లూజివ్గా ఉండాలి. అది the breed that is required for that, అవన్నీ కూడా అంశాల మీద దృష్టి పెడుతున్నాం ఆల్రెడీ. Even the technology also is helping us. I think we have now gadgets which can also sense those vapors and then determine which drug it is. We'll use it. We'll also see that these evidences which are technical are also they become acceptable evidence during trial. ఈ సంవత్సరం చూసుకుంటే ఈ నార్కటిక్స్ మీద హైదరాబాద్ సిటీ పోలీస్ చేసింది. టోటల్ 83 కేసెస్ బుక్ చేశారు. 241 persons have been arrested in these 83 cases, out of which consumers are 54, transporters, public cultivators 50 and peddlers 139. యాంటీ డ్రగ్ కమిటీస్ ఉన్నాయి మనకు. సో వారి హెల్ప్ ద్వారా ప్లస్ అదర్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా రిహాబిలిటేషన్ కూడా చేయడం జరిగింది. ఇందులో ఈ 241లో ఒక 120 personsని రిహాబిలిటేషన్ కూడా చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ బి కన్జ్యూమర్స్ ఆఫ్ కోర్స్, అండ్ మేబీ సమ్ ఆఫ్ దెమ్ పెడ్లర్స్ అండ్ ఈవెన్ ద ట్రాన్స్పోర్టర్స్. ద సీజర్ ఆఫ్ డ్రగ్స్ ఈజ్ అబౌట్ 1761 kgs of ganja, 121.8 grams of cocaine, then 629 grams of MDMA, some excessive pills which have been actually recently recovered, charas, hash oil and things like that. 3 foreign nationals have been deported during the year who were involved in this drug peddling. Now come to the road accidents. Drunk and drive cases ఈ సంవత్సరం 37,866 as on the date of preparing this report, and it's ticking, it's continuing, and the new year is coming, so certainly there will be more cases of drunkenness, and it's our duty to see that while we allow enjoyment, revelry, but it's also our duty to see that they don't cross the line, the limits. So new year సందర్భంగా ఇదే అవకాశాన్ని తీసుకొని మీకు నేను ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ మీకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది 2 రోజుల క్రితం. అందులో ఆల్ ది న్యూ ఇయర్ రెస్ట్రిక్షన్స్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఈవెంట్స్ మీద కానీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంతవరకు ఫంక్షన్ చేయాలన్న విషయంలో కానీ, అంటే 1 o'clock వరకు మాత్రమే చేయాలి, ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా మేము అలో చేయం. సో 12:45 నుంచే
క్లోజర్కి చర్య తీసుకోవాలి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్. అంటే ఆ టైంలో 12:30 12:45 నుంచే కస్టమర్స్కి క్లోజ్ చేస్తున్నాం వెళ్ళిపోవడం అని చెప్పడం, నాట్ 1 o'clock చెప్పడం కదా, ఎందుకంటే 1 o'clock చెప్తే 1:30 అవుతుంది, 2 కూడా అవుతుంది. సో అట్లాగే ఈ ఏవైతే ఈవెంట్స్ మ్యూజిక్ అండ్ ఇవన్నీ సౌండ్తో చేసే ఈవెంట్స్లో డెసిబెల్స్ కూడా మీటర్స్ ఉన్నాయి, డెసిబెల్స్ పెట్టి మేము అవి ఫాలో అవుతున్నారు లేదా చూస్తాము. దే షుడ్ నాట్ క్రియేట్ నాయిస్ పొల్యూషన్. అండ్ అఫ్ కోర్స్ వన్స్ అగైన్ ఎనీ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద పార్టీస్, in any pub, any restaurant, any house, anything, we are going to deploy more people, we are going to deploy more citizens who are now willing to work with us to give information. And apart from what database we already have, you have used drugs means your pub is not going to open again, your restaurant is not going to open again, come what may. Even if it is a farmhouse, it will be locked, and we will see that they are all seized. We'll use the firm arm of the law, and we'll ensure that these things do not happen for the good of everyone. Yet if some people dare do this, and if you are caught, you are finished. Even if you are not caught on the day we come to know, we are going to chase you. So that is the message I want to send across through all of you. And so this press note meeku already telusu. I thank you for very prominently publishing it as usual and doing your part as a responsible media. So I told you 37,866 drunk and drive cases in, of which 3,782 imprisoned, suspended driving license 556, amount fined is about 91 lakhs. Then the removal of obstructive parking and encroachments బాగా జరగాలని చెప్పాను నేను. అది ఇంకా అంటే ఇప్పటికి what I found is, because I was DCP traffic about 2 decades ago, what I am finding, these busy hours, business hours in the business districts, what they call as these downtowns, our time lo there is, we used to have that time, I think it is still there, we used to have restrictions on movement. భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా తాము చేసిన పోరాటం వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా జరిగిన WFI ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రధాన అనుచరుడైన సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. మహిళా రెజ్లర్ల నిరసనకు అండగా నిలిచిన మాజీ రెజ్లర్ అనితా షేరాన్పై ఆయన విజయం సాధించాడు. దాంతో సాక్షి మాలిక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నలభై రోజుల పాటు రోడ్లపై తాము చేసిన ఆందోళన అంతా వృధా అయిందని పేర్కొంది. దాదాపు 40 రోజుల పాటు నిరసన చేస్తూ రోడ్లపై నిద్రించామని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా తమకు ఎంతో మద్దతు లభించిందని పేర్కొంది. రెజ్లింగ్కు గుడ్ బై చెప్తున్నట్టు తన బూట్లను విప్పి టేబుల్పై పెట్టి కన్నీళ్లతో నిష్క్రమించారు. WFI అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బజరంగ్ పునియా, వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్ తదితర రేజర్లు ఆందోళనకు దిగారు. దాంతో WFI పాలక వర్గాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రయత్నించగా కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఎన్నికలపై పంజాబ్, హర్యానా హైకోర్టు విధించిన స్టేను ఇటీవల సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దాంతో ఈరోజు ఎన్నికలు జరుపుగా సంజయ్ సింగ్ విజయం సాధించారు. ఆయన ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా, WFI సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. సాక్షితో పాటు వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా ఈ ఫలితాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వినేష్ ఫోగాట్ కన్నీటి పర్వతం అవ్వగా, బజరంగ్ పునియా ప్రభుత్వం తమ మాటను నిలబెట్టుకోలేకపోయిందన్నాడు. वो अगर इस फेडरेशन में रहेगा तो मैं अपनी कुश्ती को त्यागती हूँ और मैं आज के बाद कभी भी आपको वहां नहीं दिखूंगा। तो बस सभी देशवासियों को धन्यवाद जिन्होंने आज तक इतना मेरा सपोर्ट किया और मुझे इस मुकाम तक पहुंचाया। और एक बात और कहना चाहूंगी,
జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లా రజౌరీ సెక్టార్లో టెర్రరిస్టుల కోసం పెద్ద ఎత్తున వేట మొదలైంది. ఈ ప్రాంతంలో 2 ఆర్మీ వాహనాలపై తుపాకీ గూళ్ల వర్షం కురిపించడంతో 5 సైనికులు చనిపోయారు, మరో 2 గాయపడ్డారు. ఆర్మీ జీపులు ఓ మలుపు తిరిగి వెళ్తుండగా మాటు వేసిన టెర్రరిస్టులు దాడికి తలపడ్డారు. ఈ దాడిలో 3-4 టెర్రరిస్టులు పాల్గొన్నారు. దత్వర్ మోర్ వద్ద తెరాకీ గాలి బుఫ్లియాజ్ మధ్య ఉన్న కొండపై నిలబడి ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. కొండపై నుంచి 2 ఆర్మీ వాహనాలపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆయుధాలను టెర్రరిస్టులు ఎత్తుకెళ్లారు. వెంటనే ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున సైనిక బలగాలు తరలి వెళ్లాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ ప్రాంతంలో టెర్రరిస్టుల కోసం గాలింపు మొదలైంది. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ను ముమ్మరం చేశారు. 48 రాష్ట్రీయ రైఫిల్స్ ప్రాంతంలో ఈ ఆపరేషన్లు జరుగుతున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసారి రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ను ఆహ్వానించారు. ప్రతి రిపబ్లిక్ డే ఉత్సవానికి ఒక విదేశీ ప్రెసిడెంట్ లేదా ప్రధానిని ఆహ్వానించడం ఓ ఆనవాయితీ. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన వార్షికోత్సవం రోజైన జనవరి 26న కర్తవ్య పథ్లో వైభవంగా జరిగే ఉత్సవాలలో ఫ్రెంచ్ అత్యున్నత నాయకుడు పాల్గొనడం ఇది 6వసారి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఇతర కార్యక్రమాలతో తీరిక లేక ఆ ఆహ్వానాన్ని స్వీకరించలేకపోయారని తెలిసింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.